ఈ దినము మేము నా తండ్రి సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే నా దేవా. నీకే స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం నా దేవా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నా దేవా, ఇదిగో నిన్ను ఆరాధించటానికి నా దేవా, మమ్మల్ని ఎంచుకున్న తండ్రి నీకు స్తోత్రములు దేవా. నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేవేల ప్రతి గానములు చేయుచున్నప్పటికీ నా దేవా, మా స్తుతుల మీద మా ఆరాధనల వైపు చెవియొగ్గి ఉన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. ప్రతి ఒక్కరం మన హృదయపూర్వకమైన ఆరాధన ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే దేవుడు మనకు చేసి ఉన్న ప్రతి ఒక్క మేలను తలంచుకుంటూ ఆయన ఆయన చేసి ఉన్న ప్రతి ఒక్క ఉపకారములను ఆయన సన్నిధిలో ఎంతైనా మనము ఆయన ఆరాధించే బద్దులమై ఉన్నాము. ఈ దినము మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఇదిగో తండ్రి ఇంతవరకు మాకు ఇచ్చి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. మాకు ఇచ్చి ఉన్న నెమ్మదిని బట్టి నీకు వందనాలని ప్రతి ఒక్కరు మనం హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆరాధించినట్లయితే దేవుడు ఈ ఉదయకాలమున మన ఆరాధనల మీద చెవియొగ్గి ఉన్నాడు. దేవాది దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవా స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. మహాగణుడా స్తోత్రములు తండ్రి, సర్వయుగంలో చక్రవర్తి అయిన నా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు, 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 స్తోత్రం దేవా. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తాళంచి తాళంచి ఉల్లము పొంగేనయా. నీ శక్తి కార్యముల్
తాళంచి తాళంచి ఉల్లాము పొంగేనయా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందిన సాక్షిగాయుందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందిన సాక్షిగాయుందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా 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 స్తోత్రములు స్తోత్రము స్తోత్రం దేవా అవును తండ్రి మా కొరకై నా దేవ నీ రక్తము కార్చి ఉన్నావు నా తండ్రి మా కొరకై నువ్వు బలి అయి ఉన్నావు దేవా వెలుపెట్టి నా తండ్రి మమ్మల్ని నీ సొత్తుగా కొని ఉన్నావు నా తండ్రి అయా అవునయ్యా ఎన్ని మా బ్రతుకులో వచ్చినప్పటికీ నీ కొరకై నా తండ్రి అయా సాక్షిగా నిలవబడే నా దేవ జీవితాలు మాలో ఉంచండి నా దేవా నీకే వందనాలు స్తోత్రములు నా దేవ
అయ్యా ఇదిగో నా తండ్రి మా జీవితంలో అయ్యా మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా మాలో ఏ మంచి లేదు కానీ కేవలం నీ కృప ద్వారా మాత్రమే నా దేవా. అయ్యా అయ్యా నీ కుమారులుగాను, కుమార్తెలుగాను అయ్యా నీ యాజక సమూహముగాను ఎన్నుకొని ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు నా దేవా. అయ్యా నువ్వు మాకిచ్చిన పిలుపుని బట్టి మేము నా దేవా అయ్యా ముందుకు సాగడానికి నా దేవా మాకు సహాయమును దయచేయండి నా తండ్రి. స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి అనేకమైనవి మా ఎదుట ఉన్నప్పటికీ అయ్యా వాటినన్నిటిని జయించే నా తండ్రి అయా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని నా దేవా నీ సన్నిధిలో అడుగుచున్నాం నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నా దేవా. అయ్యా నీ పరిచర్యలు నా దేవా ఇంకను బహుబలముగా వాడడానికి నీ శక్తితో నింపండి అయ్యా. ఇంతవరకు నువ్వు చేస్తున్న అయ్యా నీ కార్యములు నా దేవా అవును తండ్రి మేము తలంచుకున్నప్పుడు మా హృదయం ఎంతగానో నా దేవా నీ సన్నిధిలో నా తండ్రి అయా ఉప్పొంగుచున్నది నా తండ్రి. అయా ఎందుకో తండ్రి ఇంతవరకు మేము నా దేవా ముందుకు నడుస్తున్నామంటే నా తండ్రి అవును దేవా అయా ఇదిగో నా తండ్రి మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నా దేవా. అయా ఇదిగో తండ్రి నీ కృప, నీ కనికరము మాకు తోడుగా ఉంచి ఉన్నావు నా తండ్రి. అయా స్తోత్రములు, స్తోత్రములు నువ్విచ్చిన ప్రతి ఒక్క అయా మేలును, అయా ఉపకారములను బట్టి నీకు స్తోత్రములు, వందనాలయ్యా. అవును తండ్రి సమస్తం అయా మహిమ ఘనతకు అర్హుడవు నీవు మాత్రమే నా దేవా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయా నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములయ్యా. ఇంకను మాలో ఉన్న తండ్రి అయా నీ భారమును ఉంచండి నా దేవా. అయా ఆత్మల భారమును ఉంచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయా నీకే స్తోత్రములు వందనాలయ్యా. పరిశుద్ధుడా స్తోత్రములు తండ్రి. పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రములనయ్యా. స్తోత్రములు, స్తోత్రములు. నా గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రము తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా నీకు స్తోత్రములు, వందనాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి నీ కృప కనికములను బట్టి నీకు స్తోత్రములు నా దేవా. అయ్యా ఇదిగో నా దేవా ఈ దినము నా తండ్రి ఉదయకాలములో నీ సన్నిధిలో నా దేవా అయా ధూప నైవేద్యముగా అయా మేము అయా అంగలార్చి ఉన్న మొరపెట్టి ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన చేర్చుకున్నందుకే నీకు స్తోత్రములయ్యా. అయా ఆరాధనలో తండ్రి అయా మా మధ్యలో ఉన్నందుకే నీకు స్తోత్రములు, వందనాలు నా దేవా. అయా ఈ యొక్క నా తండ్రి అయా జూమ్ మీట్లో ఎవరెవరు ఉన్నారో వారందరూ నా దేవా నీ కృప చూపును నడిపిస్తున్న తండ్రి అయా నీ సేవలో ముందుకు నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు. ఇంకను ఆయా బహుబలంగా సేవ చేయడానికి మీరు నా తండ్రి అయా నీ ఆత్మతో పరిశుద్ధాత్మ సహాయముతో నింపమని ప్రార్థిస్తున్నాం నా దేవ. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా దేవ. అయా నిన్ను హృదయపూర్వకంగా అయా పూర్ణ ఆత్మతో అయా పూర్ణ శక్తితో నేను ఆరాధించిన ప్రతి ఒక్కరిని నా దేవ అయా అదుగుతో నేను జ్ఞాపకం చేసుకొని నా దేవ అయా అదుగు నా దేవ స్తోత్రములు చెల్లించుకుంటూ నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయా మా జీవితాల్లో నువ్వు చూపుతున్న కృపను బట్టి అయా మరొకసారి వందనాలు దేవా నీకే స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన అంతటిని అయా నీ యొక్క హస్తములకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి ఈ ఆరాధనని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి జస్టిన్ సిస్టర్ గారు. మనల్ని ఆరాధనలోకి నడిపించినటువంటి సిస్టర్ గారు ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి జరిగించినటువంటి ఆరాధన బట్టి దేవుని స్థుతిస్తూ అలాగే వాక్యం కొరకు ప్రార్థన నడిపిస్తున్నారండి. ప్రైజ్ రాడండి, ప్రేయర్ చేయండి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. అందులో ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుల గొప్పదేవ నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో నిముక దర్శనం చేసుకుంటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన యోగ్యతను బట్టి నీకు వందనాలు దేవా. ప్రభా ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా నాయన ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా నీ వార్తను వినడానికి మేము సిద్ధపడుచుండగా మా అందరి హృదయాలలో మీరు ఉండండి. మా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయ ఆహారంను మీ ప్రియ బిడ్డ ద్వారా మీరు మాకు అందించమని మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి ఎస్తేర్ సిస్టర్ గారు. అలాగే షారోన్ సిస్టర్ గారు ఇప్పుడు ఈ సమయంలో
మరి అప్పగిస్తున్నాను వాక్యం నడిపింపు కొరకు. వందాలండి సారా సిస్టర్ గారు. ప్రైజ్లాడండి, అందరికీ వందనాలు. ముందుగా దేవుడికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. నేనైతే వాక్య ధ్యానము వాక్యంలో అంత నైపుణ్యత లేని దాన్ని, అయినప్పటికీ కూడా సేవకుల మధ్య వాడబట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా నలిసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి నిలబడుతున్నటువంటి నేను బలహీనురాలను కాబట్టి దేవుడే వాడుకోవాలని ప్రార్థనాపూర్వకంగా వింటే దేవుడే మీతో మాట్లాడతారని నేను నమ్ముచున్నాను కనుక మీరు ఆ రీతిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరినైనా నొప్పిస్తే దయతో నన్ను మన్నించి దేవుడిని మీరు నన్ను క్షమించాలి. మీరు దేవుడు మాటకు లోబడాలని కోరుకుంటున్నాను. ఆయనే ఆత్మ సహాయంతో నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. బలహీనురాలని, దీనురాలని, అల్పురాలని ప్రభా, అయ్యా అంటే కూడా యోగ్యత లేని దాన్ని నన్ను సులుచాటు మరుగుపరచండి దేవా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ప్రార్థన మొదలుకొని పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను నీ కుమార్తె చేసినటువంటి ఆరాధన ద్వారాను మహిమపరచబడ్డారు బాబు. మీకు స్తోత్రాలయ్యా. ఇది నేను అల్పురాలని మీ సోదరైనా మీ యొక్క రెక్కల చాటుని తీసుకోనండి బాబు. మీరే నాలో ఉండి మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం అయ్యా? నాకే ప్రయోజనం కాదు కాబట్టి మీరు మాట్లాడి మహిమను ఘనతను ప్రభావం తెచ్చుకోమని దేవా నీరే మహిమతో నింపమని ఈ కొద్ది ప్రార్థన పాసని చేసుకుని అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకుని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మనం 5వ వచనంలో 4వ వచనం నుంచి చదువుకుంటే మొదటి నుంచి ఒక 5 వచనాలు చదువుకుందామండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రైజ్ లార్డ్ అండి. దేవాదేవుడికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసినటువంటి యొక్క 2వ పత్రిక తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రిక అన్నమాట. ఎందుకంటే తిమోతి పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎంతగానో పౌలు గారు తిమోతిని బలపరుస్తూ పత్రికలు రాశారు. ఈ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక చివరి పత్రిక, ఆయన రాసినటువంటి చివరి పత్రికగా విన్నాము. అయితే ఈ యొక్క సేవకుడికి ఏ రీతిగా బోధించాలో పౌలు గారు ఆయన ఆత్మజ్ఞానముతో పౌలు గారి గురించి మనకు తెలుసు కదండి. పౌలు గారు ఎలాంటి వ్యక్తి? ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించేవాడు, కానీ ఆయనకి యేసుక్రీస్తు అంటే అసలు ఇష్టం లేదు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇంతగా ప్రేమించే కదా ఆయన నన్ను హింసిస్తూ ఉన్నాడు, నా ప్రజల్ని హింసిస్తూ ఉన్నాడు, నా ప్రజల్ని బాధ పెడతా ఉన్నాడని చెప్పి ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా కొలుస్తూ ఉన్నారో, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో వారందరినీ చంపేయాలని నిశ్చయించుకుని ఎంతగానో బాధలు పెట్టేటటువంటి ఆ యొక్క దినాల్లో దమస్కు మార్గమందు సౌలు గారిని దర్శించి పౌలుగా మార్చిన తర్వాత ఆయనకున్న కన్నులకున్నటువంటి పొరలన్నీ కూడా రాలిపోయి ఆయన ఒక అనేటువంటి సేవకుడి చేత ఆయన మరి ప్రార్థించబడి ఆయన కొన్ని సంవత్సరాలు 1 సంవత్సరం పాటు ఎవరికి కనబడకుండా ఒక అజ్ఞానత వాసనలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆయన ఎప్పుడు వచ్చారు? పరిచర్యలోనికి వచ్చిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేశారు కదండి. మనకంతా తెలుసు. ఎందుకంటే మీరు నాకంటే జ్ఞానవంతులు, అనుభవజ్ఞులు, వాడబడుతున్నటువంటి గొప్ప సేవకులు. అయితే అలాంటి సేవకుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన 14 పత్రికలు రాశారు. ఎన్నో మరి ఆయన అన్నిటిలో కూడా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కదండి.
పౌరసత్వంలోను అపోస్తుల పౌరసత్వం ఉంది ఆయనకి. సన్హెడ్రి సభలో ఒక ఒక వ్యక్తి అండి. ఆయన గొప్ప పరిసయుడంట. చాలా చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఈ వ్యక్తిని అని చెప్పుకున్నాడు, సాటి చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆయనకి అన్ని నైపుణ్యతలు ఉన్నాయి కనుకనే ఆయన చెప్పుకోవడానికి అర్హుడిగా ఎంచబడ్డాడు. అలాంటి వ్యక్తి తిమోతిని ఆయన ఏం చేశాడంటే మంచి కుమారుడిగా, తన ఇంటిలో ఒక సాధనంగా, మరి ఇంట పుట్టినటువంటి ఒక కుమారుడిగా తిమోతిని ఎన్నుకున్నాడు. తిమోతిని ఎన్నుకొని సంఘంలో ఇలా ఉండాలి నాయన, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండాలని ఎన్నో రాసుకుంటూ వచ్చి చెప్తా ఉన్నారు. మరలా యొక్క తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మరలా చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు చాలా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, సేవలో ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కానీ నువ్వు అన్నిటిలో నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి అసలు వీల్లేదు. ఎందుకంటే మరి సైనికుడు ఎలాగైతే పోరాడతాడో ఒక జట్టు అయినటువంటి సేవకుడు పోరాడేటప్పుడు నియమ ప్రకారంగా పోరాడాలి. తను ఇష్టం వచ్చినటువంటి విషయంలో ఈ యొక్క జీవన పోరాట వ్యాపారాల్లో చిక్కుకుని పోయి అతడు ఆ యొక్క దండులో ఉన్న వారిని సంతోషపెట్టడానికి వచ్చేస్తే అసలు కిరీటం దొరకదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకున్నటువంటి వ్యాపారాల్లో చిక్కుపోకూడదు. ఒక సైనికుడు ఏం చేస్తాడంటే యుద్ధమందు ఆయన పలానా రోజు డేట్ వచ్చింది, ఎప్పుడంటే ఒకవేళ డిసెంబరు 1వ తారీఖున ఒక పందెము ఉంది, పోరాటం ఉంది, పరిగెట్టేటప్పుడు ఏం చేయాలి లోపైన వ్యాపారాల్లో మరి అక్కడ ఉన్నటువంటి దండులో ఉన్న వారిని సంతోషపెట్టాలని గబగబా వచ్చేసి ఈ వ్యాపారాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ కుటుంబాల్లో చిక్కుబడిపోయి ఆయన బ్రతుకుతూ ఉంటే ఆ యొక్క పందెంలో ఆయన నెగ్గడం. ఈ లోపు ఏం చెయ్యాలి? తర్ఫీదు పొందాలి. ఈ లోపు ఆయన ఏం చెయ్యాలంటే ఒక యోగ్యమైనటువంటి పోరాటము చెయ్యాలి. ఆహారం విషయంలోనేంటి అండి, ఆయన ఎక్సర్సైజుల విషయంలోనేంటి, ఆయన ఎలా ఉండాలన్నీ కూడా ఒక 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 వ్యక్తి ఒక అపూర్వమైనటువంటి వ్యక్తిలాగా తయారవ్వాలి. కొన్ని నేర్చుకోవాలి, కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే ఆ యొక్క పోరాటంలో గెలవగలుగుతాడు. అంతే. అది ఏంటి మొత్తానికి ఇది ఏంటంటే శరీర సంబంధమైనటువంటి పోరాటంలోనే ఇంతగా ఒక ప్రిపరేషన్ అనేది అవసరమైనది. అయితే మరి జడ్డి అయిన వాడు పోరాటప్పుడు నియమ ప్రకారంగా పోరాడలే కనుక నువ్వేమీ కంగారు పడొద్దు. కాబట్టి నువ్వు ఈ యొక్క చిక్కుపడిపోద్ది వ్యాపారాల్లోని గట్ట చిక్కపడొద్దు. నువ్వు ఒక చక్కనటువంటి వ్యక్తిలాగా నువ్వు తయారవ్వాలి. ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. మరి సంఘంలో అందరినీ మెప్పించలేము. సంఘంలో పెద్దలు ఉంటారు, వారు చాలా ఇలా అంటారు అలా అంటారు అనేటటువంటి చాలా విషయాలు నేర్పించే వచ్చాడనమాట. అలాగా చేస్తేనే నీ కిరీటం వస్తుంది. వాళ్ళు క్షయమైపోయేటటువంటి కిరీటం కొరకే ఇంత పోరాటం పోరాడారు కదా. మరి నువ్వు అక్షయమైన కిరీటం పొందుకోవాలి కనుక నువ్వు చాలా శ్రమ పడాలి తిమోతి. నువ్వు అసలు కంగారు పడొద్దని విషయాలు చెప్పడం జరిగిందనమాట. మనము కూడా సేవకులుగా పరిచర్యలో ఉంటున్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ కూడా బాగున్నాయి అనుకుంటాం. ఆ పరిస్థితుల్లోనే మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే సాతానుడు ఏంటంటే మరి చెప్తాడు, ఎఫెసీ పత్రిక 6:11 చెప్తాడు, మనం ఎవరితో పోరాడుతున్నామటండి, మనం శరీరాలతో కాదు, ఈ లోకనాథులకు అంధకార సంబంధులకు లోకనాథులతోనే పోరాడుతున్నాము. 6:11 నుంచి 18 వరకు మనం చూస్తే మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి. శక్తిమంతులు కావాలంటే దేవుడు ఏమి ఇచ్చాడు? కొన్ని సర్వాంగ కవచాలు మీకు ఇచ్చారు. సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ధరించుకుంటేనే మీరు ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క సేవ పరిచర్యలో ముందుకు వెళ్తారు. నీతి అనే మైమరు కట్టుకోవాలి, నడానికి సత్యమనే దట్టి కట్టుకోవాలి, కాళ్ళు కట్ట సమాధానం అనేటటువంటి శుద్ధ మనసుని జోడు తొడుక్కోవాలట, చేతిలో ఎప్పుడు కూడా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట.
రక్షణ అనే శిరస్త్రావాన్ని ధరించుకోవాలంట. అలాగే మరి దేవుడిచ్చేటటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే కానీ నువ్వు ఈ సేవా పరిచర్యలో ముందుకి సాగలేము. ఎందుకంటే మనము ఈ శరీర సంబంధమైనటువంటి పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. గలతీ పత్రికలో రాస్తాడు, శరీరానికి ఆత్మకి ఎంతో పోరాటం ఉంది. ఈ పోరాటంలో గెలవాలంటే ఆత్మీయంగా మనం బలపరచబడాలి. ఆత్మలో ఎప్పుడు దేవుణ్ణి విజ్ఞాపనం చేస్తూ ఉండాలి. ఆత్మలో ఎప్పుడు ఈ శరీరమేమో పడుకోమని చెప్తుంది, కానీ ఆత్మ విషయంలో చూస్తే ప్రార్థన చెయ్యాలి. ఈ శరీరము ఎప్పుడు కూడా తిండి కోసమే చూస్తూ ఉంటుంది, కానీ ఆత్మ విషయాలు ఏం చెప్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థించమని చెప్తుంది. ఎప్పుడు పోరాటమేనండి, శరీరానికి ఆత్మకని ఎంత పోరాటమో. అది ఒక సేవకుడికి చాలా కష్టతరం. నిద్ర ఉండదు, వాళ్ళకి చాలా కష్టపడతా ఉంటారు. ఎందుకంటే ఈ గొప్ప పరిచర్య చెయ్యాలంటే ఇది గబగబా చేసేసేది కాదు. ఇది ఒక పని ఉందనుకోండి, ఇంట్లో మనం అన్నీ తేవాలనుకోండి తెచ్చేస్తాం, ఎన్నైనా తెచ్చేస్తాం. ధనం ఉంటే చాలు, మనకు అన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ దేవుడు పరిచర్య చేయడానికి ధనం అవసరం ఉండదు, బలం అవసరం ఉండదు, ఆత్మశక్తి కావాలి. ఆత్మ నిండా దేవుని నింపుకోవాలి, ఆత్మలో దేవునితో పోరాడాలి. ఎందుకంటే మనము పోరాడేది ఎవరితోటండి? అంధకార సంబంధులకు లోక నాదులతో. వాళ్ళు ఎంతగానో, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో అక్కడ ఎవరుంటారండి? సాతానాత్మ కూడా ఉండిపోతూ ఉంటుంది. సాతానాత్మ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుని కార్యము చేయటం తనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది తనకు కొంచెమే సమయమే ఉంది. కొంచెం సమయంలో ఎలాగ బాధ పెట్టాలి, ఎలాగ ఇబ్బందులు పెట్టాలి, ఈ సేవకుడికి వచ్చేది కూడా రానివ్వరు. నిందలు. ఎవరైతే మన ఇంట్లో ఉంటున్నారో వారే మనల్ని అవమానిస్తారు. ఎవరైతే మనల్ని మనం ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని హింసిస్తూ ఉంటారు. ఎందుకు? మనం ఏదైనా చిన్న విషయంలో కోప్పడిన అంటారు. ఏమంటారంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు మాట్లాడటానికి కూడా అర్హత ఉండదండి దేవుని నమ్ముకున్న వాళ్ళకి. అసలు ఈ జవాబు చెప్పడానికి కూడా అర్హత ఉండదు. ఎందుకంటే ఈ యొక్క మన యొక్క ఆత్మ మీద మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి కూడా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, మనకే నేర్పిస్తూ ఉంటారు. ఆత్మలో మనం స్థిరంగా ఉన్నాము, కానీ ఈ శరీర సంబంధం విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఎవ్వరూ ఓర్చుకోలేరు, మళ్ళీ ఓర్చుకోనివ్వరు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ఆత్మీయ పోరాటం, ఈ సేవా పరిచర్యలు ఎదుర్కోవాలంటే చాలా శ్రమలు అవసరం సేవకుడికి కదండి. ఎన్నో నైపుణ్యత, ఎంత మెలకు కలిగి ఉండాలంటే, మరి ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక మరి ఎలాగ అపవాది ఎలా పడుతుందో తెలీదు. వాడు ఎలా తిరుగుతున్నాడంటే, పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదనా అని చూస్తాడు. వాళ్ళు రక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, ప్రార్థన లేని దగ్గరికి వెళ్ళడు. వాడు అసలు పట్టించుకోలేని వారి దగ్గరికి వెళ్ళడం. ఎవరైతే బైబిల్తో చదువుకుంటారో, ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటారో, ఎవరైతే దేవుని పనిలో నిమగ్నమై ఉండాలనుకుంటారో వారి దగ్గర ఎలా వస్తుందండి? అది గర్జించే సింహం వల్ల వచ్చేస్తుంది. అది ఎలా పాడు చేయాలి, భక్తుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, భక్తుల్ని ఎలాగా హింసించాలి అని చూస్తూ ఉంటుంది. కానీ మరి జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు ఎలా పోరాడాలి? నియమ ప్రకారమే పోరాడాలి. అది మనం ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మన పోరాటం ఎలాగండి? గురువైపుకే చూడాలి తప్ప అటువైపు ఇటువైపు చూడటానికి మనకి అసలు మనకు ఆస్కారం లేదు. ఎందుకంటే యాకోబుని మనం చూస్తే, యాకోబు ఏం చేస్తాడు? ఆయన అడ్డదారిలోనే వెళ్ళిపోయి సంపాదించుకుని వెళ్ళిపోయాడు ఆశీర్వాదం. కానీ మరలా తిరిగి వచ్చేటప్పుడు, తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు చాలా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అన్న చంపేస్తాడేమో అని. ఎందుకు భయపడుతున్నాడు? అతను చేసింది తప్పు కాబట్టి. మరలా ఏం చేస్తున్నాడు? దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభా తండ్రి, నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను దీవించాలి అని ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? ఇజ్రాయేలుగా మార్చేశాడు.
ఇజ్రాయేల్కే మూల పురుషుడిగా ఆయన్ని మార్చేశాడు కదండి. అలాగా మరి విశ్వాస పోరాటంలో చాలా ప్రార్థన జీవితము అవసరం, చాలా మెలకువలు అవసరం. నియమ ప్రకారం పోరాడాలి. ఫస్ట్ అయితే నియమ ప్రకారం పోరాడలేదు, వెళ్ళిపోయాడు. అసలు ఆ యాకోబుని దేవుడు గర్భంలో ఉండగానే ఆశీర్వదించాడు కదండి. కానీ చెప్పాడు దేవుడు, నువ్వు నీ 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 యొక్క కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, చిన్నవాడు చాలా ఆశీర్వదించబడతాడు పెద్దవాడి కంటే అని దేవుడు ఎప్పుడో ఆశీర్వదించాడు. అదే మంచిగా ఉండుంటే దేవుడు అలాగా ఆశీర్వాదం ఇచ్చుండేవాడు. కానీ ఏం చేశాడు, తల్లి కూడా దాన్ని ప్రలోభ పెట్టింది, ఆయన కూడా నమ్మేసి వెళ్ళిపోయాడు. కానీ దాంట్లో ఆయనకి సుఖం లేదు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు కదండి. మామగారి చేత మోసగించబడ్డాడు, ఎంతగానో శ్రమ అనుభవించాడు. కానీ మరలా వచ్చేటప్పుడు, నియమ ప్రకారం వచ్చేటప్పుడు, తండ్రి దగ్గరికి మరలా చేరేటప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. తన స్థలానికి వచ్చేటప్పుడు కదండి, ప్రార్థన చేసినప్పుడు గొప్ప వ్యక్తిగా మార్చాడు. ఈ యొక్క లోకంలో మనకు నీతి కిరీటం పొందాలంటే, మరలా మనము గమ్యస్థానానికి వెళ్ళాలంటే నియమంలోనే వెళ్ళాలి. మనము మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోదామంటే అసలు కుదరదు. హల్లెలూయా. మనము నియమ ప్రకారంగా వెళ్తున్నప్పుడే నీతి కిరీటము మనకు దొరుకుతుంది. మరి పౌలు గారు చెప్తాడు కదండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో, పందెపు రంగంలో పోరాడిన వారు ఎంతో నియమ ప్రకారంగా పోరాడాలి. ఎందుకంటే పందెమందు ఎన్నో శ్రమలు ఉంటాయి కదా, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. పందెపు రంగంలో పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో కూడా మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, తగినట్టుగా ఉండాలి. అంతేగాని పందెపు రంగంలో అంటే చెప్తున్నారు కదండి, శరీర సంబంధమైన పందెములు ఎలాగైనా దానికే అన్ని నియమాలు ఉన్నాయి కదా. ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క పందెపు రంగులు ఇంకెన్ని నియమాలు ఉంటాయి కదండి, చాలా నియమాలు ఉంటాయి. అది అక్షయమైపోయేటటువంటి కిరీటం, అది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ మనం పరిగెట్టేది ఏంటి, అక్షయమైన కిరీటం కొరకు మనము పరిగెత్తుతున్నాం కదండి. మరి పౌలు గారు ఏం చెప్తారు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తారు కదండి. ఏం చెప్తారు, 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు ఏముంది, నీతి కిరీటము ఉంచబడింది అని చెప్తాడు. అలాగే మరి మనము పోరాడాలంటే ఎంతో ఎంతో నైపుణ్యత అవసరం. ఈ లోక సేవా జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనము నియమ ప్రకారంగానే వెళ్ళాలి తప్ప మనం ఏదో అడ్డతడంగా వెళ్ళిపోదాము అనేటటువంటిది పరిచర్యలో అయితే కొనసాగదండి. ఎందుకంటే ఒక వ్యవసాయదారుడి కింద వచనాల్లో చెప్తాడు, వ్యవసాయదారుడు ఏం చేస్తాడండి, కష్టపడతాడు అండి, ఎంతగానో దున్నుతాడు, దాన్ని నీరు పెడతాడు, దానికి మొలకలు వేస్తాడు, అవి ఎదిగేటప్పుడు దాకా దానికి మందులు వేస్తాడు, వేసిన తర్వాత అందులో కలుపు వస్తే కలుపు తీస్తాడు. ఇవన్నీ తీయించిన తర్వాతే మరి ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత మరలా దానికి దోమ పట్టేస్తూ ఉంటుంది, పురుగు పట్టేస్తూ ఉంటుంది, మందులు కొడుతూ ఉంటాడు. ఇక రైతుకి ఎంత శ్రమో, ఆ యొక్క విత్తనం విత్తినప్పటి నుండి ఆ యొక్క పైరు వెలిగే వరకు, ఆ యొక్క ధాన్యాన్ని కొట్టులో చేర్చే వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది పడ్డాడు. తర్వాత ధాన్యం అంతా కూడా కొట్టులోనికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషిస్తాడు, పండగ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన పడిన కష్టానికి ఫలితం వచ్చింది. ముందరైతే భయం, ఏ సమయాన్ని వర్షం వచ్చేస్తుందో తెలీదు, ఏ వర్షాన్ని పంట నీటి మునిగిపోద్దో తెలీదు, అది అసలు ఎలా ఉంటుందో తెలీదు. వ్యవసాయదారు ఎప్పుడు భయపడతా ఉంటాడండి వ్యవసాయము. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు వ్యవసాయం చేసేవారు. 10 ఎకరాలు 15 ఎకరాలు చేయని మా నాన్నగారు చేసేవారు. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి ఎంతగానో మరి ఆ యొక్క మరి విత్తనం వేసినప్పటి నుంచి కూడా శ్రమ పడుతూనే ఉంటాడు, ఎదురు చూస్తూనే ఉంటాడు ఆ పంట వచ్చే వరకు. దాన్ని ఎంతో ధనంతో కూడినటువంటిది. రైతు అలా చూస్తూనే ఉంటాడు. ఒకవేళ నీట మునిగిపోయినప్పటికీ, ఆ యొక్క పంట పాడైపోయినప్పటికీ నేను ఇంక వ్యవసాయం చేయను అని అనుకోడు. మరలా ఏం చేస్తాడో అదంతా కూడా తీసేసిన తర్వాత మరలా పంట వేస్తాడండి, మరలా విత్తనాలు వేస్తాడండి, మరలా ఎదురు చూస్తాడు. రైతు అంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి. రైతులు ఈ రోజుల్లో రైతులకి వివాహాలు అవ్వట్లేదు,
రైతు బిడ్డకి వివాహాలు అవ్వట్లేదు. కానీ రైతు పడే కష్టము చాలా కష్టం. ఆ యొక్క రైతు ఒకవేళ కష్టపడితే మనకు ధాన్యం లేదు కదండి. అలాగా ఎంతగానో ఆ రైతు ఎలాగైతే వ్యవసాయదారుడికి ఎదురు చూస్తున్నాడో, ప్రతి సేవకుడు కూడా మరి విత్తుతున్న ప్రతి వాక్యము మంచి నేల పడిన విత్తనాలుగా విత్తిన ప్రతి వాక్యము ఫలించాలంటే చాలా కష్టం ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక వాక్యం విత్తాక ఆ వాక్యము నీ మనసులోనికి వెళ్తుందా, ఆ వాక్యము ప్రతి విశ్వాసలోని పనిచేస్తుందని చూడాలి. పనిచేసిన తర్వాత విశ్వాసి ఒక వ్యక్తిగా మార్చబడాలి. ఒక వ్యక్తిగా మార్చబడిన తర్వాత వారి సంఘంలో నుంచి వారి కుటుంబంలో అందరూ రక్షించబడాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు వచ్చేటప్పుడు సంఘాన్ని ఎలా అప్పగించాలి, ఆయనకి పరిపూర్ణంగా అప్పగించాలి. అప్పగిస్తేనే నీవు పడినటువంటి శ్రమకి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి రైతు కష్టపడినట్లుగా ఒక సేవకుడు కష్టపడాలి. ఒక మరి పోరాటంలో యుద్ధమందు పోరాడుతున్నటువంటి ఒక ఒక వ్యక్తి, ఒక జట్టు అయినటువంటి ఒక పోరాడుతున్నటువంటి వ్యక్తిలాగా నువ్వు ఈ సంఘంలో నీ సన్నిధానంలో నువ్వు పోరాడితేనే నీకు నీతి కిరీటం ఉంటుంది. ఆ క్షయమైపోయే ఈ యొక్క మరి బహుమానం కొరకే ఒక వ్యక్తి ఇంత పోరాడుతున్నాడు కదా, ఇంత శ్రమ పడుతున్నాడు కదా. మరి ఒక సేవ పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మి నీకు పరిచర్య అప్పగించాడు. నువ్వు ఎంతగా పరిచర్య చేయాలి, ఎంతగా నువ్వు అలసిపోకూడదు, ఎంత శ్రమ పడాలి, ఎంత పాటు పడాలి. ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నాకు పాట ఇచ్చావని ఒకళ్ళు అంటారు, నాకు పాట ఇవ్వలేదని ఒకళ్ళు అంటారు, నాకు ప్రార్థన ఇచ్చావని ఒకళ్ళు అంటారు, ప్రార్థన ఇవ్వలేదు. నువ్వన్నీ కనిపెట్టుకుంటా ఉండాలి. ఏ వ్యక్తి ఎలా ఉంటున్నాడు, ఏ వ్యక్తి నువ్వు బలపరచాలి, ఏ వ్యక్తికి నువ్వు ఏ వాక్యం చెప్పాలి, ఏ వ్యక్తికి ఏ నీరు పోయాలి, ఏ వ్యక్తిని ఎలా వాడాలి, ఏ వ్యక్తిని ఎక్కడ ఏ పనిలో నువ్వు నిమగ్నం చెయ్యాలి. చాలా కష్టం ఉంటుంది. పందెపు రంగులో నువ్వు ఉన్నావు. ఎందుకంటే నువ్వు చాలా ఆత్మలు దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడు నమ్మి నీకు ఈ యొక్క సంఘాన్ని అప్పగించాడు కదా. మరి నువ్వెంత పాటుపడుతున్నావు, నువ్వు సమయం అనక అసమయం అనక పోరాడుతున్నావా? ఎందుకంటే అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రైస్తవులు, మోసకరమైనటువంటి సేవ ఎంతగానో విస్తృతంగా ప్రబలిపోతా ఉంది. నేటి దినాల్లో స్వస్థతల కొరకు, ఆరోగ్యాల కొరకు, మరి ఎంతగానో ఆశీర్వాదాల కొరకు, బహుమానాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాల కొరకు ఎగురుతున్నారు తప్ప ఈ యొక్క ఆత్మని ఎలా కాపాడుకోవాలి, ఈ మనసులో ఉన్నటువంటి కళంకాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఈ యొక్క మలినాన్ని ఎలా పోగొట్టుకోవాలి, నా గురి ఎక్కడికి, నేను దేవుని రాజ్యాన్ని చేరాలి కదా, దేవుడే నాకు ఆయన నన్ను ఎన్నుకున్నాడు కదా, నాకు ఇన్ని ఇచ్చాడు కదా, నాకు ఇన్ని కోరికలు, ఇన్ని యొక్క మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు కదా అన్నటువంటి దృక్పథంలో అసలు లేరండి ఎవరు కూడా కదండి. నా మట్టుకు నేనేం చెప్పాను, నాకు ఇల్లు కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వాటి కోసమే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం కోసం, క్షయమైపోయేటటువంటి ఆహారం కొరకే ఎదురు చూసేటటువంటి సంఘంగా, సేవకులుగా, విశ్వాసులుగా ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి సేవకుడు ఎలా పని చేయాలి, ఎలాగ ప్రార్థించాలి, ఎలా రోధించాలి, ఎలాగా వారికి ఏ వాక్యం చెప్పాలి, వారిని ఎలాగ ముందుకు నడిపించాలి, ఎంతో భారం కలిగి, ఎంతో మరి కన్నీరు కార్చాలండి. మరి ఎలాగైతే యాకోబు కన్నీరు కార్చాడో అలాగా కన్నీరు కార్చాలి. కార్చినప్పుడే మనము పౌలు గారిలాగా ఎంత పరిచయం చేశాడు. ఆయన జైల్లో ఉండి కూడా పత్రికలు రాశాడు. జైల్లో ఉండే కూడా ఆయన మరి వయసు మరి అతనికి కంటి జబ్బు ఉంది, అయినప్పటికీ కూడా పత్రికలు రాసి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వాక్యాన్ని అందించాడు కదండి. అలాగే మరి యోసేపు గారిని చూస్తే ఆయనకి ఎన్ని శ్రమలండి ఈ విశ్వాస పోరాటంలో. అన్నలు చంపేసి అన్నయ్యలో గోతులో పడేసి చచ్చిపోయాడని చెప్పినప్పటికీ నీ తండ్రి ఆయన ఎక్కడ కూడా తన యొక్క జీవితంలో కళంకం రాలేదు, యవన కాలంలో మచ్చ తెచ్చుకోలేదు. ఎంతగానో ఒక వ్యక్తి ఆయన్ని పాపానికి మరి చెప్పినప్పటికీ కూడా ఆయన పారిపోయాడు తప్ప దేనికి లొంగిపోలేదు. ఆయన్ని గొప్ప స్థానంలో దేవుడు ఉంచాడు, ఆయనకు గొప్ప బిరుదునిచ్చాడు కదండి. అలాంటి జప్నాత్ యెహోవా అనేటటువంటి పేరు నాకు రాదు, అంత గొప్ప బిరుదును యోసేపుకి ఇచ్చారు. ఎలా మనము మరి ఒక సేవకుడుగా మరి ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావు. ఎందుకంటే ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత ఏం చేస్తూ ఉందండి, ఈ యొక్క
మరి శరీరం లేదు దానికి, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరిలో దూరుతుందో తెలియదు, ఏ సమయానికి ఎలా మారిపోతుందో తెలియదు, ఏ పరిస్థితి ప్రభుత్వంలో మనసి అసలు ఈ రోజుల్లో మరి ఎంతగానో ఈ యొక్క సనాతన ధర్మం అని చెప్పి ఎంతగా ఇబ్బంది పడుతున్నారండి, ఎంతగానో కష్టపెడతా ఉన్నారు. రాత్రికాల సమయంలో వాక్యం నేర్చుకుంటున్నప్పుడు చివరిగా ఒక మాట చెప్పారు, ఏంటంటేనండి, ఒక వ్యక్తి అంటండి, ఒక యజమానుడట ఒక గృహాన్ని ఒక వ్యక్తికి అప్పగించి ఊరెళ్ళాడటండి. వెళ్తే అతను ప్రతిరోజు కూడా ఇల్లుని శుభ్రం చెయ్యాలని చెప్పి, లేకపోతే నేను వచ్చేటప్పటికి ఇల్లు పాడైపోతుంది, ఇల్లు పాడైపోతే ఎలాగా, ఇల్లు పాడైపోకూడదని ఒక మనిషిని పెట్టి నువ్వు ప్రతిరోజు నా యొక్క ఇల్లుని తుడిచి శుభ్రం చేసి తడిగుడ్లన్నీ పెట్టి శుభ్రం చేయని చెప్పినప్పుడు అలాగే అని చెప్పాడంటే ఒక రోజు తుడిచాడట, రెండో రోజు తుడిచాడంట. ఈలోపు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ యజమానుడు వచ్చేటప్పటికి ఇల్లు పాడైపోవాలని చెప్పి ఆ తాళం పెట్టుకుని వెళ్ళిన చోట అనేక తాళాలు తెచ్చి ఆ యొక్క తాళం మీద వేస్తారంటండి, వేల కోట్ల తాళాలు వేస్తారంట దాని మీద. ఆ తాళము ఈ యొక్క వ్యక్తి వచ్చాడు కానీ తాళాలన్నీ ఎక్కువ ఉండిపోయినాయి. ఆ యొక్క తాళాలు ఏ తాళమో తెలియట్లేదట, రోజు వస్తున్నాడట, 2 తాళాలు తిప్పుతున్నాడంటే వెళ్ళిపోతున్నాడు, ఇల్లు శుభ్రం చేయట్లేదు. కొన్ని రోజులకి యజమానుడు వచ్చాడంట. వచ్చిన తర్వాత, ఏంటి నీకు ఇల్లు అప్పగించాను కదా, నువ్వు ఇలా శుభ్రం చేయకుండా ఇలా బూజు పట్టేసింది ఏంటి, ఇంటి నిండా దుమ్ము పట్టేసింది, నీకే కదా ఈ పని అప్పగించి నేను వెళ్ళాను కదా అని చెప్పినప్పుడు ఆయన, అయ్యా ఇదిగో చూడండి అయ్యా, ఇదిగో తాళం ఏ తాళమో నాకు తెలియట్లేదు, ఒక తాళం పెట్టెళ్ళాను, ఈ తాళం దగ్గర ఎవరో తెచ్చి ఇన్ని తాళాలు వేసేసారు, నాకు ఏంటో తెలియట్లేదంటే, అవునా నీకు తెలియట్లేదని చెప్పి ఆ తాళాలన్నీ ఇలా పక్కకు తీసాడంట. ఆ యొక్క తాళం తీసాడంట. ఇదిగో తాళం అని చెప్పి తాళం తీసాడట. అయ్యా మీకు ఎలా తెలిసింది ఈ తాళం అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ తాళానికి ఎర్రని మార్కు ఉంది కదా అని చెప్పాడంట. ఎర్రని మార్కు ఏంటండి, యేసు రక్తం కదండి. యేసు రక్తము, మనం ఎవరైతే యేసు రక్తంలో చూసి ఆయన సిలువ వైపు చూస్తామో, ఆయన రక్తం వైపు చూస్తామో, ఆయన ఎవరైతే మరి నశించిపోతున్న ప్రతి ఆత్మ, లేకపోతే ఒక సేవకుడే కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ఆ సిలువ మ్రాను దగ్గరికి వెళ్ళి తండ్రి ప్రభా అని చెప్పినప్పుడు ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన నిన్ను దర్శించి దమస్కు మార్గంలో సౌలుని దర్శించినప్పుడు పౌలుగా మారిపోయినట్లుగా నీవు కూడా ఎప్పుడైతే ఆ యొక్క సిలువ దగ్గరికి వెళ్తావో, నేను దర్శించినప్పుడు నీకు ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి, నువ్వు సంఘంలో పోరాడేటప్పుడు నీకు ఎంత విశ్వాసం కావాలి, నీకు ఎంత ప్రార్థనా జీవితం కావాలి, నీకు ఎంత వాక్చాతుర్యం కావాలి, నువ్వు ఎలాగా, నీకు ఇంట్లోకి ఏం కావాలి అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావంటే ఆయన సిలువ దారి దగ్గరికి వచ్చావు, ఆయన సిలువ రక్తం దగ్గరికి వచ్చావు, ఆయన సిలువ దగ్గరికి వచ్చావు కనుక సిలువ దగ్గర ఎన్నో పాపాలు క్షమించబడ్డాయి, ఎంత పాపానికి విడుదల కలిగింది, నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లేటటువంటి దారి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరము సేవకులే కాదు, విశ్వాసులే కాదు, ప్రతి ఒక్కరము సిలువ దగ్గరికి వెళ్ళవలసిందే, ఆ సిలువనాథుడి దగ్గరికి వెళ్ళవలసిందే. వెళ్తేనే మనకి విడుదల, వెళ్తేనే మనకి విమోచన, వెళితేనే మనం ఆయన సంచకరువులో ముద్రించబడతాం, వెళితేనే మనకు కావాల్సిన ప్రతివి, ఆత్మ సంబంధమైన ప్రతివి ఆయన మనకిస్తాడు. గనుక ఆ తాళానికంటండి ఎర్రని రక్తం ఉందట. ఈ యొక్క రక్తము ద్వారానే మనము దేవుని దగ్గరికి వెళ్తాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. మనం అనుకుంటాము మన బలము సరిపోద్దేమో, మన శక్తి సరిపోద్దేమో, మన సామర్థ్యం సరిపోద్దేమో అనుకుంటాం. కానీ మన శక్తి కానీ, మన సామర్థ్యం కానీ, మన బలము కానీ సరిపోదు ఈ లోకంలో దేవుని పని చేయటానికి. ఆయన శక్తి కావాలి, ఆయన సామర్థ్యం కావాలి, ఆయన బలము కావాలి, ఆయన వాక్చాతుర్యం కావాలి. ఆయన సిలువ దగ్గరే అది ఉంటుంది కనుక ప్రతి మానవాళి ఆయన సిలువ దగ్గరికి వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి, మనం అందరము చేర్చాలి, ఆయన సిలువ దగ్గరికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన సిలువ ప్రతి ఒక్కరిని కూడా తాకుతుంది, ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తుంది కదండి. ఎందుకంటే ఆ యొక్క సిలువ దగ్గర మరి బందిపోటు దొంగ రక్షించబడ్డాడు కదండి. ఆయన కారుతున్నటువంటి నీరటండి ఆ యొక్క కంటి మీద పడిందటండి. ఆయన బలహీనమైనటువంటి ఆ యొక్క ఎక్కడైతే రోగం ఉందో ఆ యొక్క స్థలం మీద పడినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడంట. అప్పుడు అనుకున్నాడంట, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా సర్వశక్తిమంతుడు అని నమ్మాడట కదండి. ఆ సిలువలో దొంగ ఏం చేస్తా ఉన్నాడు, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ రాజ్యం ఉందని,
నీ రాజ్యం ఉందని నేను నమ్ముతున్నాను కదా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా అంటే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఆయన ఎంతగా మనల్ని రక్షిస్తాడండి. ఆయన నమ్మాలి మనము. నీ యొక్క శరీరాన్ని చూడు, నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తాడు. ఆయన నీ పై రూపాన్ని చూడు, నీ అంతరంగం ఎలా ఉందో చూస్తాడు. నీ అంతరంగంలో యథార్థత ఉన్నదా? యథార్థత ఉంటే ఖచ్చితంగా నువ్వు వాడబడతావు. ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గర చేచాపక్కరావు. అవసరం లేదు, నీ దగ్గరికే వారిని పంపిస్తాడు. ప్రతి అవసరత, ప్రతి సమస్యకి సమాధానం పంపిస్తాడు ఆయన. మనము ఎంతగానో బెంగ పెట్టేసుకుంటాం. ఎలా చేయాలి, ఏం బెంగ పెట్టక్కర్లేదు. మన మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో పడుకుని ఉండి ప్రార్థన చేసుకుంటే చాలు. ఆయన ఏం చేస్తాడు, నీ దగ్గరికి ఆయన ఈ సమస్య ఉందని మన దగ్గరికి ఆయన తీర్చడానికి వస్తాడు. కాబట్టి మనము నియమ ప్రకారంగా పోరాడాలి. వ్యవసాయదారుడి వలె మనము యొక్క విశ్వాసుల్ని ముద్దులోనికి రప్పించడానికి, సంఘాన్ని కాయటానికి చాలా బలం కావాలి. ఎందుకంటే ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత తిరుగుతూ ఉంది. ఎవరిని మింగుదామనని విశ్వాసుల్ని సైతం అది ఏం చేస్తుంది, పాడు చేస్తుంది కదండి. వేర్పాటులో ఉన్నవారిని సైతం అది గలిబిలి చేస్తుంది. కాబట్టి మనము ఒక్కొక్కసారి వెలుగుదూత వేషం వేసుకుని వస్తుంది. అది మనం అనుకుంటాము మెరుపు మెరిసినప్పుడు పరిశుద్ధాత్మడే మన దగ్గరికి వచ్చాడు అనుకుంటాం. అది మనము నమ్మాలి. బ్రహ్మపరిచాత్మ, సత్యస్వరూపయోగ ఆత్మ మనము కనిపెట్టినప్పుడే మనము పోరాటంలో ముందుకి నడవగలుగుతాం. కాబట్టి మనము ప్రతి సేవకుడు చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా విజ్ఞాపనగా, చాలా వాక్చాతుర్యంతో చాలా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన సిలువ దగ్గరికి వచ్చి మనము పోరాడాలి. అప్పుడు పోరాడినప్పుడు ఆయన ఒకరోజు ఏం చేస్తాడంటే, నీకు నీతి కిరీటం వస్తాడు. ఒకరోజు నీకు ఏం చేస్తాడు, జీవ్య కిరీటం వస్తాడు. ఒకరోజు నీకు ఏమిస్తాడు, మెప్పిస్తాడు, ఘనతిస్తాడు, నీకు అక్షయత ఇస్తాడు. నీ వాడబారిని కిరీటంగా నేను చేస్తాడు. పౌలు అదే చెప్తా ఉన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కాబట్టి నా కొరకు ఏముంది, నీతి కిరీటం ఉంచబడింది అని చెప్తా ఉంటాడు. వాక్యాలు మీకు తెలుసు, అందుకే నేను వాక్యాలు ఏమీ చదివించట్లేదు. కాబట్టి మనము నీతి కిరీటము పొందుకోవాలి. ప్రతి సేవకుడు నీతి కిరీటం పొందుకోవాలి. సాక్షులు అయిపోయినటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు కదండి. వారిని బట్టి చూస్తే ఇంకా ఎంత గొప్ప పరిచర్య చేయాలి అనిపిస్తుంది కదండి. మనము ఈ రీతిగా దేవుని సేవలో మరి ప్రతి సేవకుడు కూడా ఒక యాకోబు వలె రోధించాలి. ఒక యాకోబు వలె ఒక నియమ ప్రకారము ప్రార్థించాలి. నువ్వు ఆశీర్వాదిస్తేనే కానీ నేను విడిచిపెట్టినా అన్నాడు. అంతే. ఆయన గూడి మీద కొట్టినా కానీ ఆయన విడిచిపెట్టలేదు. అందుకని ఆయన ఏం చేశాడు, ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్కి మూల పురుషుడు ఆయన కదండి. మనము అలాగే నీవు ఒకవేళ ఒక పౌలులాగా మారాలంటే, ఒక విశ్వాస జీవితంలో ఒక దెబోరాలాగా, లేదా ఒక ద్వారకాలాగా ఎంత సత్క్రియలు చేశారు వీళ్ళు కదండి. ఒక ప్రిస్కిల్లా వలె మారాలంటే మనము కూడా విశ్వాసులు కూడా ప్రయాసపడాలి. విశ్వాసులు కూడా ప్రార్థించాలి. విశ్వాసులు కూడా ఒక పత్రికలాగా మారిపోవాలి. ఫీబే ఒక పత్రికగా మారిపోయింది కదండి. ప్రిస్కిల్లా ఎంతగానో సేవకుడికి సహకారిగా అకుల ప్రిస్కిల్లాలుగా మారిపోయారు. గొప్ప పరిచర్య వారు చేస్తారు. ద్వారక ఆమె యధ్వరాలు, ఆమెకి ఏ సహాయం లేదు, ఒక సూది సహాయం తప్ప ఏ సహాయం లేదు. సూది చేత ఆమె అంగీలు కట్టంట పేద విధవరాండ్రులకి అందరికీ పంచిపెట్టిందంట. అని చనిపోయినప్పుడు వారు చెప్తా ఉన్నారు సాక్ష్యము. ఏం చెప్తున్నారు, ఈమె మా కొరకు అంగీలు కుట్టించిందయ్యా, ఈమె ఎంతో పరిచయం చేసిందయ్యా అని ఏడుస్తూ ఉంటే పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు మరలా బ్రతికింది కొన్ని సంవత్సరాలు కదండి. మనము ఏ పరిచర్య మనకి ఏది ఇచ్చినా మన సమయం సరిపోదు. మనకి ఏ పని ఇచ్చినప్పటికీ కూడా చిన్న పనిలో నమ్మకంగా ఉంటే నీకు పెద్ద పని అప్పగిస్తాడు, నీకు దొడ్డ పని అప్పగిస్తాడు. ఆ దొడ్డ పనిలో నిన్ను బలా మంచి సేవకుడా నిన్ను పిలుస్తాడు. ఎందుకంటే నువ్వు దొడ్డ పనిని ఆశించవు, నువ్వు చిన్న పనిలో ఆగిపోలేదు. ఆయన కోసం నిలబడాలనుకున్నావు, ఆయన కోసం గొప్ప పని చేయాలనుకున్నావు. చిన్న బిడ్డ రోదేని వాడుకున్నాడు కదండి, చాలామందిని వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు చిన్నదాన్ని మరి వాడుకున్నాడు నయమానికి జ్ఞానం చెప్పడానికి కదండి. పోరాటాలు ఎన్నో. మరి అయ్యో ఆయన చెప్పకూడదు, వాళ్ళేమో సైన్యాధిపతి
అమ్మగారు చెప్పినా కూడా ప్రమాదమే అని చెప్పకుండా ఉండుంటే మరి నయమాను మరి స్వస్థపరచబడకపోదుడు కదండి. చాలా అద్భుతాలు చేస్తాడు దేవుడు. మనము నిలబడినప్పుడు, మనము ఆయన కొరకు నిలబడినప్పుడు, ఆయన పోరాటంలో మనము శక్తివంతులుగా నిలబడినప్పుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడండి. ప్రతి ఒక్కరిని అండి. కుష్ఠరోగిని వాడుకున్నాడు కదండి. కుష్ఠరోగి ఏం చేస్తాడు? ఆయా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పినప్పుడు నాకు ఇష్టమే అని చెప్పి చేయి ముట్టాడు దేవుడు. వెంటనే స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు కూడా మనం ఆయన కోసం చెప్పుకుంటున్నాం కదండి. మనకు సాక్షాత్మైన నిలబడ్డాడు కదా. ఆయన ఏమీ వచ్చి పరిచయం చేయక్కర్లేదు, మనం ఆయన కోసం చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు ఎవరొకరి చేత ఏదో ఒక బోధకుడు చెప్తానే ఉంటాడు కదండి. వాళ్ళు పరిచయం చేస్తున్నట్లే, వాళ్ళ పరిచయం ఎక్కడితో ఆగిపోలేదు. మనం అనుకుంటాం వాళ్ళు చెప్పుకుంటాకే కదా అనుకుంటాం. కాదు కాదు, మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. యోబు గారు నీతిని కాపాడుకున్నాడు. నీతిని అసలు ఆయన నోదయాన్నే లేచేవాడట, బిడ్డల కోసమంట బలి అర్పించేవాడంట. ఏ పాపం చేశారో నా కుమారులు నా కుమార్తెలు, వీళ్ళ కోసము నేను ఈ అనిబలి అర్పించేవాడంట. అప్పుడు పరీక్ష పెట్టాడు దేవుడు. అంటే సాతానుతో దేవుడు మాట్లాడడం ఏంటి? నా యొక్క సేవకుడు, నా యొక్క కుమారుడు అయినటువంటి యోబు గురించి నువ్వు ఆలోచించావా అని చెప్పినప్పుడు సాతాను ఏమన్నాడు? నువ్వు కంచి వేస్తావయ్యా, కంచిని తీసే, నిన్ను క్షమిస్తాడు, నేను దూషిస్తాడని చెప్పినప్పుడు, అయితే నేను కంచి తీస్తున్నాను కానీ తన ప్రాణం మీద నీ చేయి పట్టడానికి వీల్లేదు, ఏదైనా చేసుకో అని చెప్పినప్పుడు తనకు గోళ్ళు కూడా లేకుండా గోక్కోవడానికి ఎంతగానో కురుపులు. భార్యని కూడా దూషించలేదట ఆయన. భార్యని కూడా మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప నువ్వు మూర్ఖురాలు అనలేదట. ఆయన సాతాన్ని కూడా ఆయన దూషించలేదటండి. అంత నీతిమంతుడు యోబు గారు కదండి. ప్రతి ఒక్కరూ ఈ పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి చెప్తున్న మనందరికీ కూడా ఎన్నో శ్రమలు ఉంటాయి. యోబు నీతిమంతుడై అధిక ఆనందాన్ని, అధిక సంతోషాన్ని, అధిక మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం ఎందుకు పొందుకోం? ప్రతి ఒక్కరు అందుకే వారిని ఆశించారు. ఈ భక్తుల్లా ఉంటే నువ్వు ఇలాగా కష్టాలు పడినప్పటికీ నీకు ఈ దీవెన ఉంటుంది, ఈ సేవకుల్లాగా నువ్వు కష్టపడితే ఈ కష్టాల్లో కూడా నీకు సుఖం ఉంటుంది అని చెప్పి మన కోసం రాయించారు. వాళ్ళందరూ పరిచర్య మన కోసము చేస్తున్నారు. వారిని గురించి మనము చెప్తున్నాం. కాబట్టి మనం అందరం పందే ప్రభువులో పరుగుట్టున్నప్పుడు ఓపికతో, ఎంత ఓపిక అవసరమో సేవకుడికి కదండి. శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుందని ఎరిగి మనం ఏం చెయ్యాలి? సహనం కలిగి, ఓర్పు కలిగి పని చెయ్యాలి. పని చేసినప్పుడే మనకి నీతి కిరీటము, జీవ కిరీటము, మెప్పు, ఘనత, మహిమ మనకు వస్తాయి. కాబట్టి ఎలాగైతే ఆ యొక్క మరి యజమానుడు ఆ యొక్క తాళాన్ని గుర్తుపెట్టాడో మరి అలాగే మనము కూడా ఏసు రక్తం అనేటటువంటి తాళాన్ని గుర్తిరిగి ఏసు రక్తంలో కడగబడి ఏసు వైపు చూస్తూ మన పందెపు రంగులు మనము పరిగెత్తు. అట్టి కృప మనందరికీ, మీ సంఘాలకి అందరికీ దేవుడి కృప కాపుదల మెండుగా దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన సహోదరికి వందనాలండి. సేవకులకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. తప్పులు పొరపాట్లు ఉంటే ఆ దేవుడు మన్నించును గాక. ఆమేన్. వందనాలండి. ప్రత్యేకించి వందనాలు. చక్కని వాక్యోపదేశం చేసినటువంటి షారోన్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. ఒక సైనికుడు ఏ విధంగా పోరాడాలో, అలాగే ఒక సేవకుడు ఏ విధంగా ఈ లోకంలో పరిచర్యలో ఏ విధంగా వాడబడుతున్న సమయాల్లో ఎటువంటి వ్యతిరేకతలు, ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా వాటినన్నింటినీ ఎదిరించి ఎలాగ ముందుకు వెళ్ళాలో మరి వాక్యంలో నుంచి చాలా వివరంగా చెప్పినటువంటి సహోదరికి ప్రత్యేకమైన వందనాలండి. మన మధ్య ఉన్నటువంటి సారం గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తదుపరి మరి దీవెన ఆశీర్వాదం సామ్యాల్ బ్రదర్ లేకుంటే రాజు బ్రదర్ ఇద్దరు ఎవరో ఒకరు మరి ఇస్తారండి. ఈ సమయమున సారం గారు ప్రార్థన చేయవలసిందిగా వాక్యం కొరకు కోరుచున్నానండి. ప్రతి ఒక్కదాన్ని మరి ప్రభా ఎలా నడుచుకోవాలో వాక్య ప్రకారంగా మీరు నడిపించిన విధానానికే వందనాలు అయ్యా. మంచి పోరాటాన్ని అయ్యా తండ్రి పౌలు ఏ విధంగా మరి ప్రభా పోరాడాలో ప్రభా అయ్యా అటు విధంగా మరి ప్రభా మేము కూడా నా ప్రభా తండ్రి అయ్యా ప్రతి ఒక్క శ్రమను నిందను మరి ప్రభా అన్ని విధాలుగా మరి మేము నేర్చుకునడానికి అయ్యా వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా. ఇదే కాలంలో నా ప్రభా తండ్రి అయా మరి ప్రభా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి కృప చూపించి సహాయం చేయమని నజరున యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.
రాజ్ బ్రదర్ కానీ సామెల్ బ్రదర్ కానీ ఇక ముగింపు మరి ఆశీర్వాదం దీవెనిస్తారని. అక్క నేను డ్రైవింగ్ లో ఉన్నాను అక్క. సామెల్ బ్రదర్ ఓకేనమ్మా. సామేల్ అన్న సరే నేనే ఇస్తాను. అక్క నా ఇస్తున్నాను. ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే, తలలో వంచినట్లయితే, మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆయన కనికరము, సమాధానము, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, నిత్య కాపుదల ఇప్పుడు వచ్చిన మనకును, నడిపించిన బిడ్డలకు, ఈ దినము వర్షిప్ చేసిన బిడ్డకు, వాక్యం అందించిన బిడ్డకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి.